జై మీడియాకి స్వాగతం. జూలై 2025 మీన రాశి ఫలాలు. ఈ మాసం మీన రాశి వారి జీవనంలో మిశ్రమ ఫలితాలను అందించగలదు. ముఖ్యంగా మాసం ప్రారంభ భాగంలో అనేక అడ్డంకులు, సమస్యలు ఎదురవుతాయి. అయితే మాసాంతం దిశగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఓర్పు, ఆత్మస్థైర్యం, వివేకంతో ముందుకు సాగితే మంచి పరిణామాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయాలు. ప్రధానంగా మహిళలకు ఈ నెల మొదటి అర్ధ భాగం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆరోగ్యపరంగా మహిళలకు ప్రత్యేక జాగ్రత్త అవసరం. గర్భధారణ సంబంధిత సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, శరీర తంతువుల్లో అంతరాయం వంటి ఆరోగ్య సమస్యలు తీవ్రమైన ఇబ్బందులు కలిగించవచ్చు. చికిత్స తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. ఆర్థిక పరిస్థితి. ఈ మాసం ఆర్థిక పరంగా మొదట తీవ్ర ఒత్తిడితో ప్రారంభమవుతుంది. ధనాదాయం సాధారణంగా తగ్గిపోతుంది. అతి అవసరాలకు కూడా తగినంత ధనం అందకపోవడం వల్ల నిరాశ, అసహనం కలగవచ్చు. ఇతరులపై పెట్టిన నమ్మకం, ముఖ్యంగా హామీలు ఇచ్చిన వారు మాట నిలబెట్టుకోకపోవడం వల్ల అపార్థాలు కలగవచ్చు. అప్పుల విషయంలో కొత్త బాధ్యతలు తీసుకోవడం కంటే పాతవి పూర్తి చేయడమే మేలైన మార్గం. సాహసోపేత నిర్ణయాలపై హెచ్చరిక. ఈ మాసంలో ముఖ్యంగా మాసపు ప్రారంభ భాగంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడులు, వ్యాపార విస్తరణ, ఉద్యోగ మార్పులు వంటి విషయాల్లో తడబాటు, అనిశ్చితి కనిపించవచ్చు. పాత ప్రణాళికలనే కొనసాగిస్తూ కొత్త యత్నాల నుంచి స్వల్పంగా వెనుకకు తగ్గడం ఉత్తమం. ద్వితీయ అర్ధ భాగం నుండి మెరుగుదల. 16వ తేదీ తర్వాత వాతావరణం కాస్త అనుకూలంగా మారుతుంది. వృత్తి, వ్యాపార రంగాలలో కొత్త అవకాశాలు కనిపించగలుగుతాయి. దశలవారీగా వృద్ధి చెందే సూచనలు ఉన్నా అవి అంచనాలకు తగ్గట్టుగా కాకుండా నెమ్మదిగా మెల్లగా జరుగుతాయి. నూతన కాంట్రాక్టులు, వ్యాపార ఒప్పందాలు లభించే అవకాశం ఉంటుంది. పాత కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది. సంతాన సంబంధ విషయాలు. ఈ మాసంలో సంతాన ప్రయత్నాలు చేసిన వారికి మంచి ఫలితాలు లభించవచ్చు. ముఖ్యంగా వంశ పెద్దల ఆశీస్సులు, శుభ సూచనలతో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న దంపతులకు ఇది శుభ సూచిక కాలంగా చెప్పవచ్చు. ఆర్థిక స్థిరత్వం. మాసాంతానికి వస్తున్న కొద్దిపాటి ధనలాభాలు, వృద్ధి చెందుతున్న ఆదాయ మార్గాలు మీ ఆర్థిక స్థితిని స్థిరంగా మార్చే అవకాశం కలిగిస్తాయి. మిత వ్యయంతో వ్యవహరించగలిగితే ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.